హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం అక్షరం అనే పాఠ్యాంశంలో భాగంగా భాషాంశాలు నేర్చుకుంటున్నాం కదా. మరి ఊ అనేటువంటి కాలంలో క్రింది వాక్యాలు ఆధారంగా మన బంధుత్వాలను గల్లల్లో నింపండి. ఇక్కడ కొన్ని గల్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఎవరిని తెలపాలంట? బంధుత్వాలను మనం ఈ గల్లల్లో నింపాలంట. ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, అడ్డం, ఇక్కడ నిలువు. మరి ఇక్కడ 3 వాక్యాలు అయితే ఇచ్చారమ్మా. ఇక్కడ చూడండి, 2, 3 అని ఉంది కదా. అంటే ఇక్కడ 2 అక్షరాలతో కూడినటువంటి పదం ఇక్కడ మనం రాయాలి, సరేనా? ఇక్కడ 3 అక్షరాలతో ఉన్నటువంటి పదం రాయాలి. ఇది కూడా అంతే. అలానే నిలువులో కూడా ఇక్కడ 3 అక్షరాలతో ఉన్న పదాన్ని రాయాలి. ఇక్కడ కూడా 3 అక్షరాలతో ఉన్నటువంటి పదాన్ని మనం రాయాలి. ఇప్పుడు మొదటిది చూద్దాం. తల్లికి ఇంకొక పేరు. మీరు చెప్పండి, తల్లికి ఇంకొక పేరు అంటే అమ్మ కదా. చూడండి, మరి దీన్ని నిలువుగా రాయాలా అడ్డంగా రాయాలంటే అడ్డంగా రాయాలి. చూడండి, అమ్మ, సరేనా? మరి రెండవది చూద్దామా. తల్లిగారి చెల్లిని ఏమని పిలుస్తారు? తల్లిగారి చెల్లిని ఏమని పిలుస్తారు చెప్పండి మీరు? చిన్నమ్మ కదా. మరి ఇక్కడ రెండవది కదా, ఇక్కడ అడ్డంలో 2 అనేది ఇక్కడ సూచించడం జరిగింది. చూడండి, చిన్నమ్మ, సరేనా? మరి మూడవది చూడండి, తల్లిగారి అక్కను ఏమని పిలుస్తారు? ఏమంటారు? ఇక్కడ చూడండి, అడ్డంలో 3 అనేటువంటి నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. తల్లిగారి అక్కను ఏమని పిలుస్తారు? ఏమంటారు? పెద్దమ్మ. ఇప్పుడు అడ్డం అనేవి మొత్తం పూర్తి చేశాం కదా. ఇప్పుడు నిలువుది చూద్దాం. తల్లిగారి తల్లిని ఏమని పిలుస్తారు అంటే అమ్మకి అమ్మని ఏమని పిలుస్తాం మనం? అమ్మమ్మ. ఇక్కడ ఆల్రెడీ మనం ఆ అనేది రాసేసాము. ఇప్పుడు చూడండి, అమ్మమ్మ, సరేనా? చూడండి, తండ్రి గారి తల్లిని ఏమని పిలుస్తారు? తండ్రి అంటే నాన్న, నాన్నగారి అమ్మని నాన్నమ్మ కదా. మరి ఇక్కడ 2 అనేటువంటి అక్షరం ఉంది కదా. ఇక్కడ చూడండి, మూడవది చూడండి అమ్మ. తండ్రి గారి అక్కని లేదా చెల్లిని ఏమని పిలుస్తాము? తండ్రి గారు అంటే నాన్న యొక్క అక్కని కానీ చెల్లిని కానీ అత్తమ్మ అంటాం కదా మనం. మరి ఇక్కడ ఒక క్లూ ఇవ్వడం జరిగింది. చూడండి, మనకి తిరగబడింది, అత్తమ్మ తిరగబడిందంట. అంటే కింద నుంచి రాయాలి మనం. చూసారా? మీరు కూడా మీ బుక్లో ఇలానే నోట్ చేసుకోండి, రాసుకోండి. ఒకసారి చూడండి, తల్లికి ఇంకొక పేరు అమ్మ. తల్లిగారి చెల్లిని ఏమని పిలుస్తారు? చిన్నమ్మ. తల్లిగారి అక్కని ఏమని పిలుస్తారు? పెద్దమ్మ. తల్లిగారి తల్లిని ఏమని పిలుస్తాం? అమ్మమ్మ. తండ్రి గారి తల్లిని ఏమని పిలుస్తాం? నాన్నమ్మ. తండ్రి గారి అక్కను కానీ చెల్లిని కానీ ఏమని పిలుస్తాం? అత్తమ్మ. సరేనా? ఇంకా మీకు వ్యాకరణ అంశాలు అనేటువంటివి ఉన్నాయి. రేపటి క్లాస్లో చెప్పుకుందాం నాన్న, సరే?